నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో దిగ్విజయంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం, అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్. 10th ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేస్తామన్న మంత్రి బొత్స. ఉక్కపోత వేడి గాలులతో అల్లాడిపోతున్న ప్రజలు, ఈ నెల 21వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ. గ్రీన్ ట్యాక్స్ ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద యజమానుల నిరసన. విజయవాడలో జరుగుతున్న అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ 6 రోజుల పాటు మహాయజ్ఞం ప్రారంభించారు. బుధవారం పండితులు నిర్ణయించిన ముహూర్తాన సీఎం జగన్ చేతుల మీదుగా అఖండ పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారు వేయించేసి ఉన్న వైకాసన యాగశాలలో ఈ పూర్ణాహుతికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఋత్వికులు, ఘనపాటీలు, పండితులు విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. కంచి నుంచి ప్రత్యేకంగా రప్పించిన స్వర్ణ ప్రతిమ రూపంలో ఉన్న అమ్మవారికి సీఎం జగన్ అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీ, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ, మంత్రులు కోట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి ₹1,00,000, ద్వితీయ స్థానంలో విద్యార్థికి 75,000, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 50,000 చొప్పున నగదు పురస్కారాలను అందజేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ప్రతిభ పురస్కారాలను అందజేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పేదింటి సరస్వతులకు ఇచ్చే పురస్కార కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని వెల్లడించారు. స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి వీటన్నిటితో పాటు వారికి ఇచ్చిన మెడల్స్, వాటితో పాటు దాంతోపాటు వారి సత్కారం, ఆ సత్కారంతో పాటు ఆ విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థికి మొదటి స్థానంలో వచ్చిన వారికి ₹1,00,000, అలాగే రెండో స్థానంలో మార్కులు వచ్చిన సాధించిన విద్యార్థికి ₹75,000, మూడో స్థాయి సంపాదించిన విద్యార్థికి ₹50,000 నగదు ఇవ్వాలనేది మనం నిశ్చయించడం జరిగింది. ఈ 3 స్థాయిలో కూడా. అలాగే కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఆ గౌరవ శాసనసభ్యులు కూడా పాల్గొంటారు. జిల్లా స్థాయిలో మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశాము. వారు కూడా మరి కంటిన్యూగా వారు కూడా వస్తారని మరి చెప్పడం జరిగింది. వారి స్థాయిలోనూ వీళ్ళందరికీ సత్కారం చేయడం అనేది మరి జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఉక్కపోత, వడగాల్పులు, బాణుడి బగబగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధవళేశ్వరంలో 49 డిగ్రీలు, ప్రకాశం జిల్లా పెద్దవిడిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హీట్ వేవ్ పరిస్థితులు రాష్ట్రాన్ని నిప్పుల కుంపడిగా మార్చాయి. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణ గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తీవ్రత గరిష్ట స్థాయికి చేరిపోయింది. వడగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 49 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి ఈ నెల 21వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాలైన ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో 124 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసి
మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. విశాఖ డైరీ ఆధ్వర్యంలో మజ్జిగ అందజేస్తున్నట్లు చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా సోమవారం స్పందన అర్జీదారులకు భోజన సదుపాయం కల్పించామని వెల్లడించారు. ఎండ తీవ్రతతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రైట్, మనకు లాస్ట్ 1 మంత్ నుంచి కూడా టెంపరేచర్స్ బాగా ఎక్కువ స్టోర్ అయినాయి. ఎస్పెషల్లీ 34 నుంచి 37 మధ్య టెంపరేచర్స్ రీచ్ అవుతున్నాయి. మనకు బే ఆఫ్ బెంగాల్ ఉండడం వల్ల ఇంకా హ్యూమిడిటీ పెరగడం వల్ల మనకి ఎక్కువ సల్టరీ క్లైమేట్ ఇక్కడ ఫామ్ అయింది. సో దీనికి సంబంధించి మనకు జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వ సూచనల మేరకు ఆల్రెడీ 184 చోట్ల మనము ఒక ఎకో ఫ్రెండ్లీ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మంచినీళ్ళ సౌకర్యంతో పాటు మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ కలిపిన అక్కడ వాటర్ కూడా మనము ప్లేస్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం మనకు కలెక్టరేట్ విషయానికి వస్తే చలివేంద్రంతో పాటు మనకి విశాఖ డైరీ వాళ్ళ సౌజన్యంతో మనం ఒక బటర్ మిల్క్ పాయింట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అది ఎవ్రీడే రన్నింగ్లో ఉంటుంది. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహాయంతో మండే స్పందనకు వచ్చే అర్జీదారులకు వాళ్ళ సహాయకులు కూడా మనం ఉచితంగా ఫుడ్, వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కాకుండా వృద్ధులకు, పిల్లలకి, వికలాంగులకి మేము చేసే సూచన ఏంటంటే 9:30 నుంచి 4 మధ్య మరీ అవసరం ఉంటే తప్ప నుంచి బయటికి రావడం కొద్దిగా తగ్గించుకోవాలని ఒక సూచన చేస్తున్నాము. సో ఈ క్లైమేట్ మనకు ఇంకొక 1 మంత్ పాటు ఉండే అవకాశం ఉంది. అండ్ షార్ట్లీ మనకు మాన్సూన్స్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఈ ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉంటుంది. అలాగే క్లైమేట్లో కూడా కొద్దిగా మంచి సానుకూలమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నాము. అండ్ స్పెషల్లీ శానిటరీ వర్కర్స్కు మనకి ఆల్రెడీ అంటే వాళ్ళ మేజర్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేబీ బిట్వీన్ 5 నుంచి ఒక 7:30, 8 వరకు మేజర్ వర్క్ ఉంటుంది వాళ్ళకు. అలాగే మళ్ళీ ఈవినింగ్ టైం ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకు కూడా అలసిపోతారనే భావంతో వాళ్ళు కూడా జీఎంసీ వాళ్ళు టైం టు టైము శానిటరీ ఇన్స్పెక్టర్ల సహాయంతో వాళ్ళకి బేసిక్గా రిక్వైర్మెంట్స్ అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము, ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వడము, అలాగే కొంచెం చోట్ల బటర్ మిల్క్ లాంటివి కూడా అందజేస్తున్నారు జీఎంసీ వాళ్ళు. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. రెడ్ క్రాస్ ఆపదలో ఉన్న అనేక మందికి తోడ్పాటునిచ్చి ఆదుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ప్రశంసించారు. మహారాణిపేటలో ఉన్న రెడ్ క్రాస్ భవన్లోని సమావేశ మందిరంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహారాణిపేటలోని రెడ్ క్రాస్ భవన్ వరల్డ్ రెడ్ క్రాస్ డేను ఘనంగా నిర్వహించింది. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాల్డ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కోవిడ్ విపత్తు సమయంలో ఎనలేని సేవలందించిన విష్ణువర్ధన్ రెడ్డి, కనకలింగేశ్వరరావు, రెహమతుల్లా, లక్ష్మీకాంతన్లకు, దంచితా ఫౌండేషన్లకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ సేవల్లో ప్రతిభ కనబరిచిన విశాఖ ఉమెన్స్ కళాశాల ఉపాధ్యాయురాలు జి జ్యోతి జాతీయ స్థాయి బెస్ట్ యూత్ అవార్డు అందుకున్న ఎస్ సుభాష్ ను ప్రశంసించి అభినందించారు. రెడ్ క్రాస్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకు ఉచిత వైద్య సేవలు, రక్తదానం చేసి ఎంతగానో ఆదుకుంటోందని కలెక్టర్ మల్లికార్జున రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివనాగేందర్ రెడ్డిలు అన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు గవర్నర్ అభినందించారన్నారు. ఇందుకు ఆయన చేతుల మీదుగా విశాఖ జిల్లా తరపున అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు అవసరమైన సేవలను గుర్తించి వారికి మరింత చేరువ అయ్యేందుకు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. మన ఆనరబుల్ గవర్నర్ గారు మన ఫెయిల్ స్టేట్ కూడా చేయడం జరిగింది. అందుకు నేను తీసుకున్నప్పటికీ కూడా అవార్డు దానికి సంబంధించిన మొత్తం హార్డ్ వర్క్ కావచ్చు, లేదంటే ఆ క్రెడిట్ అంతా కూడా మొత్తం మీకే దక్కుతుంది. ఇక్కడ రెడ్ క్రాస్ సభ్యులకి ఈ సేవ చేసిన అందరికి కూడా మీకే క్రెడిట్ అంతా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఐ థింక్ ఇక్కడికి 2 times రావడం జరిగింది అనుకుంటా. సో ఐ థింక్ లాస్ట్ టైం కూడా తెరసీమ మీద ఒక యూనిట్ ఓపెన్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సంబంధించి ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ని ఆదుకునే దానికి ఎక్కువ స్కోప్ కల్పించడం జరిగింది. సో దానికి సహకరించిన అందరి దాతలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కోవిడ్లో మీరు అందించిన సర్వీసెస్ కావచ్చు, టఫ్ టైమ్స్లో ఎప్పుడు ఎక్కడ స్కోప్ ఉన్నా కానీ
విశాఖపట్నం జిల్లాలో ఆల్వేస్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అందరూ కూడా ముందుకొచ్చి మీ ఏమంటారు సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నందుకు మరొకసారి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కొన్ని సంస్థలు అంటే నెల్లూరు లాంటి ఏరియాలో ఐ థింక్ రెడ్ క్రాస్ వాళ్ళు ఈవెన్ క్యాన్సర్ కేర్లో కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో స్కోప్ ఉంటే అటువంటి ఏదైనా ఎక్స్పాన్షన్ ఉంటే ఆ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంటే కూడా దాని మీద కొద్దిగా ఆలోచన చేయమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. On May 8th, but we are celebrating it today, and that has happened because our branch has become one of the first 5 branches in Andhra Pradesh which is performing in a better way, for which our own president is B.V. Srinivas Rao Garu. Those days it was only secretaries under the presidentship of collectors, sir, who used to be there over here. And Visakhapatnam has one of the world-class blood banks situated here, sir, and we have one IDNAT, sir, is a nucleic acid test thing which is present with us, where we can detect all the variance clearing within the incubation period of 2 days. That is not there anywhere else, sir. So along with this, in youth and youth Red Cross activities, we are one among the first, and during the Republic Day parade, sir, in front of you are all youth Red Cross volunteers have paraded, sir, and this is the first one in India, sir, which has happened during the Republic Day. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ పి రవికుమార్, సమాచార శాఖ జేడి మణిరామ్, రెడ్ క్రాస్ వాలంటీర్లు, ప్రోగ్రాం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రవాణా రంగంపై గ్రీన్ ట్యాక్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇంతవరకు 200 రూపాయలు ఉండే ఈ గ్రీన్ ట్యాక్స్ ను ఒక్కసారిగా 30,000కు పెంచడంతో లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. తమిళనాడులో 200, కర్ణాటకలో 500 ఉండగా ఏపీలో మాత్రం 30,000కు పెంచడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో లారీల పన్నుల భారం అదనంగా 250 కోట్లు పడుతోందని లారీ ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో గ్రీన్ ట్యాక్స్ పెంచేసింది. ఒక్క విశాఖ నగరంలోనే సుమారు 4,000 లారీలు ఉన్నాయి. వీటిల్లో టిప్పర్లు, ట్యాంకర్లు, లోడ్ లారీలపై 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను 20,000 నుంచి 30,000 వరకు పెంచేసింది. డీజిల్ రేట్లను కూడా సరిహద్దు రాష్ట్రాల కన్నా ఎక్కువ మొత్తంలో ఏపీలోనే వసూలు చేస్తున్నారని విశాఖ లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యార్డ్ వద్ద ఉన్న లారీ యూనియన్ కార్యాలయం వద్ద గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు. క్వార్టర్లీ ట్యాక్స్ ని వెంటనే రద్దు చేయాలి. సంక్షోభమైన రవాణాలన్నీ కాపాడాలి, చేసుకోవాలి. సంక్షోభమైన రవాణా రంగాన్ని కాపాడాలి. పెంచిన క్వార్టర్లీ ట్యాక్స్ ని వెంటనే రద్దు పెంచి అమలు చేస్తున్న గ్రీన్ ట్యాక్స్ ని వెంటనే తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 6 టైర్ల లారీ నుంచి 16 టైర్ల లారీ వరకు క్వార్టర్లీ ట్యాక్స్ విపరీతంగా పెంచేసిందని అసోసియేషన్ అధ్యక్షుడు ఎం బాపిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే ఏపీలో లీటర్ డీజిల్కు 12 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేస్తామన్నారు. కరోనా విపత్కర సమయంలో కూడా ట్యాక్సులు వసూలు చేసి తమను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 3-4 సంవత్సరాల నుంచి లారీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా సంక్షోభంలో ఉందండి. కరోనా నుంచి కూడా ఈ కరోనా ముందున్న దానికి ఇప్పటికీ ట్యాక్సులు 2 సార్లు పెంచారండి, 30% అని. ఇది వరలో మేము ట్యాక్స్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి 30% పెరిగిందండి. ఒక లారీకి 3,600 చొప్పున పెంచుకుంటూ వచ్చారండి. అదొకటి లాస్ట్ ఇయర్ గ్రీన్ ట్యాక్స్ అని లారీల కెపాసిటీని బట్టి 7 సంవత్సరంలో దాటిన లారీకి హాఫ్ ట్యాక్సు, 7 సంవత్సరాలు దాటితే ఒక ఫుల్ ట్యాక్సు, 12 సంవత్సరాలు దాటితే 2 ట్యాక్సులు అని ఉజ్జాయింపున ఆ విధంగా అయితే మాకు 15,000 7 సంవత్సరాలు దాటిన బండికి 15,000 గ్రీన్ ట్యాక్స్ కట్టవలసి వస్తుందండి. 12 సంవత్సరాలు దాటిన బండికి 31,000 గ్రీన్ ట్యాక్స్ కట్టవలసి వస్తుందండి. ఆ ఏప్రిల్ నెలలో ఈ 31,000 ప్లస్ మా 15,000 క్వార్టర్లీ ట్యాక్స్ 45,000 రూపాయలు. పూర్వం 200 ఉంది గ్రీన్ ట్యాక్స్, ఈరోజు 30,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చేశారండి. ఈరోజు ట్యాక్స్ మేము 11,000 కట్టేది 15,000 చిల్లర ట్యాక్స్ అయిందండి. ఈ నిన్న జీవో ఇచ్చారు, కొత్తగా జీవో ఇచ్చారు.
ఇప్పుడు 11,000 10,900 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, దాన్ని 15,900 చేశారు. కొత్తగా జీవో ఇచ్చారు. అంటే మీకు క్వార్టర్ కట్టాలి, గ్రీన్ ట్యాక్స్ కాకుండా క్వార్టర్ కట్టి ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కొలాప్స్ అయిపోయిందండి. ఆల్రెడీ 100%లో 50% వాళ్ళందరూ బొళ్ళన్నీ సీజ్ చేసి అయిపోయి ఇప్పుడు కూడా ఏదో అతి కష్టం మీద వీళ్ళందరూ నడిపించుకుని కూడా ఇదే కానీ కంటిన్యూ చేసి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇంకెవరూ మిగలరండి. ఎందుకంటే గవర్నమెంట్ మాకే ఒక్క ట్రాన్స్పోర్ట్ రంగం వల్లనే ఇబ్బంది పెడుతుందండి. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కడికి రాయితీ ఇచ్చింది. ఆటోకి నెలకి సంవత్సరానికి 10,000 వేస్తున్నారు, ట్యాక్సీ వాడు 10,000 వేస్తున్నారు, మిషన్ కుట్టుకోవడం 10,000 వేస్తారు, కార్పెంటర్ 10,000 వేస్తున్నాడు. ఉత్తమ స్టాఫ్కి కానీ లారీ ఓనర్ కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక సింగిల్ రూపాయి రాయితీ మాకు కల్పించలేదు. అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని సర్వనాశం చేసాడండి. వచ్చిన తర్వాత మహానుభావుడు వచ్చాడు, ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తి కొలాప్స్ అయిపోయిందండి. పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆందోళనకు పిలుపునిచ్చింది. జీవో నెంబర్ 31ని వెంటనే ఉపసంహరించుకోకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. విశాఖ నగరంపై వాతావరణ ప్రభావం అధికంగా ఉంటోందని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. స్థానిక హోటల్లో వాతావరణ మార్పులపై జరిగిన వర్క్ షాప్ ను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో కలిసి మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖ తీర ప్రాంతంతో పాటు పారిశ్రామిక నగరం కూడా కావడంతో వాతావరణంలో మార్పులు ఉంటాయన్నారు. ఈ నగరంపై అనేక సంస్థలు రీసెర్చ్ చేయడం అభినందనీయమన్నారు. మత్స్యకారులు అధికంగా ఉండే ఈ ప్రాంతం కాలక్రమేణా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అంతేకాకుండా భారతదేశంలోని 100 స్మార్ట్ సిటీ నగరాల్లో విశాఖ కూడా ఒకటని, దీనికి తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. 2014లో హుదూద్ తుఫాను, 2021లో గులాబ్ వంటి తుఫాన్లను ఎదుర్కొన్నామన్నారు. ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తుఫాన్ల ప్రభావం విశాఖ నగరంపై అధికంగా పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్లు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో కూడా సోలార్ని ఏర్పాటు చేయడం, అలాగే భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ విశాఖపట్నం నగరం యొక్క సమగ్ర సుస్థిరమైన మరియు స్థితిస్థాపక అభివృద్ధికి సాధించడానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాయి. అలాగే విశాఖపట్నం స్మార్ట్ సిటీ మిషన్ ముఖ్య ఉద్దేశము విశాఖపట్నంను ఆరోగ్యకరమైన మరియు స్థితిస్థాపక నగరంగా అభివృద్ధి చేయడం. జీవీఎంసీ సహకారంతో యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ మరియు టీఈఆర్ఐలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల జోలికి వస్తే కర్ణాటక ఎన్నికల్లాగే ప్రజలు గుణపాఠం చెబుతారని రిక్షా కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు అప్పలరాజు హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 776వ రోజు కొనసాగాయి. నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని వచ్చారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతోనేనా ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రోజుకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడపాలని కోరుతూ 776 రోజులు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. వాస్తవంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత విదేశీ బహుళ జాస్తి సంస్థలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా తాకట్టు పెట్టి ఈరోజు కారు చౌకగా అమ్మబోతున్నాడు. ఇది దుర్మార్గం అని చెప్పి ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందులో భాగంగానే కర్ణాటకలో తుడిచిపడిపోయిన పరిస్థితి అనేది బీజేపీ మనం చూసాం. అంటే ప్రభుత్వ రైతాంగం మీద వ్యతిరేకం, కార్మికుల మీద వ్యతిరేకం, ప్రభుత్వ రంగ సంస్థల్ని బ్రిటిష్ వాడు రాకముందు స్థాపించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఎల్ఐసి, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పోర్టు, స్టీల్ ప్లాంటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు కారు చౌకగా అమ్మి ఇది అబ్బ సొమ్మ అని చెప్పేసి బీజేపీ నరేంద్ర మోడీని అడుగుతున్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల జోలికి వస్తే నిన్ను బంగాళాఖాతంలో కలుపుతాం. ఖచ్చితంగా ఎర్ర జెండా చేత పట్టుకొని పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేస్తాం. హెడ్లైన్స్ మరోసారి.
విజయవాడలో దిగ్విజయంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్. 10th ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు. నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేస్తామన్న మంత్రి బొత్స. ఉక్కపోత వేడి గాలులతో అల్లాడిపోతున్న ప్రజలు. ఈ నెల 21వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ. గ్రీన్ ట్యాక్స్ ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద యజమానుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STU న్యూస్.